లైవ్ షోకి తిరిగి స్వాగతం. కేంద్రంలో ఏపీలో స్తబ్దత నెలకొందన్న అనంతపురం టీడీపీ లోక్సభ సభ్యులు శ్రీ జేసీ దివాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 78% మంది అవునని, 22% మంది కాదన్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ కొండా రాఘవరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ చెంగల్రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ గణేష్ గుప్తా గారు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత. ఇక కేంద్రంలోనూ ఏపీలోనూ స్తబ్దత ఏర్పడిందని జేసీ దివాకర్ రెడ్డి గారు అంటున్నారు. నిజానికి ప్రాంతీయ పార్టీల పాలనకు సంబంధించి ఆసక్తికరమైన విశ్లేషణలు కానీ రకరకాల వార్తలు వస్తున్నాయి. మామూలుగా అదే ఏ జాతీయ పార్టీలో అధికారులు ఉంటే పార్టీకి సందడిగా అటు విపక్షాలు ఇటు పార్టీలో కూడా అంతర్గతంగా రకరకాల వ్యాఖ్యానాలు, విమర్శలకి, ఉత్తరాలకి ఇటువంటి ఆస్కారం వచ్చేది. ఉదాహరణకి ఈ తెలంగాణలో 25,000 కోట్ల రూపాయల మొత్తాన్ని ఏటా ఇరిగేషన్ కేటాయిస్తామని, ఆ మొత్తం నేరుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇస్తామని కేసీఆర్ గారు ప్రకటించారు. అయితే ఆ సమీక్షల్లో ఎక్కడా కూడా మంత్రులకి స్థానం లేదంటూ నిన్న ఒక పత్రిక కథనాన్ని ఇచ్చింది. అయితే ఇది కాంట్రాక్టర్లకు నేరుగా ఇవ్వటం మంచిది కాదు, ఆర్థిక శాఖ నిర్వీర్యం చేస్తారా అంటూ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, ఇతరత్ర ఆర్ కృష్ణయ్య గారు, టీడీపీ సభ్యుడు, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ, వారు విమర్శించారు. ఇది ఒకవైపు ఉంటే, మరోవైపు ఏపీలో మరొక ఆసక్తికరమైన విషయం, అవుకు టెండర్కి సంబంధించి 44 కోట్లు ఎక్స్ట్రా పే చేస్తున్నారంటూ సీఎం రమేష్ గారు ఒక లేఖ రాశారని, అయితే ఆయన వివరణ ఇచ్చినా కూడా అది టీడీపీ హయాంలోనే జరిగిన వ్యవహారం అంటూ సాక్షి ఒక కథనాన్ని ఇచ్చింది. అలాగే ఇంకొక వార్త ఏమంటే 10 కోట్ల పనిని 110 కోట్లకు పెంచేశారంటూ ఈ గాలేరు నగరి వ్యవహారంపై, ప్రాజెక్టుపై, ప్యాకేజీపై అనేక మరో వార్త వచ్చింది. అది సీఎం రమేష్ గారికి సంబంధించిందని, ఇది దేవినేని ఉమ లీక్ చేస్తే దాన్ని సీఎం రమేష్ లీక్ చేశాడంటూ రకరకాల కథనాలు వచ్చాయి. అదే కాంగ్రెస్ లేకపోతే ఇంకొక పెద్ద జాతీయ పార్టీలు ఉంటే ఇట్లాంటి విషయాలన్నీ కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే సొంతంగానే మొత్తం పార్టీలో చర్చకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మరి ఇటువంటి ప్రాంతీయ పార్టీల్లో ఇలాంటి చర్చకి రావడానికి ఆస్కారం ఉందా లేదా? ముందుగా చెంగల్రెడ్డి గారు, ఆయన జాతీయ పార్టీ ప్రతినిధి కాబట్టి వీటి మీద వారి అభిప్రాయం ఏంటి? నిజంగానే ఏపీలో స్తబ్దత ఉందా? ఇలాంటి వాటి మీద అసలు మాట్లాడే పరిస్థితి ఇక్కడ కానీ అక్కడ కానీ ఉందా లేదా? సార్, రీజనల్ పార్టీస్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కదాన్ని మైక్రోస్కోపిక్గా చూస్తారు. మైక్రోస్కోపిక్గా అంటే అక్కడ ఏదో అంతా తన పర్యవేక్షణలోనే జరగాలన్నటువంటి ఆలోచనతో జరుగుతుంది. ఇతరులకు స్వేచ్ఛనివ్వరు. మంత్రులకు స్వేచ్ఛ రాదు, సెక్రటరీలకు స్వేచ్ఛ రాదు. ముఖ్యమంత్రి గారు చెప్పిన దానితో ఇక్కడ విచిత్రం ఏంటంటే పార్టీ అధ్యక్షులే ముఖ్యమంత్రిగా మొన్నటి వరకు ఉంటాం. ఇప్పుడు కూడా అంతేగా. ఇప్పుడు జాతీయ స్థాయికి, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో అధ్యక్షులుగా ఇక్కడ తెలుగుదేశంలో కళా వెంకటరావు గారిని తీసుకున్నా జాతీయ స్థాయిలో ఆయన ఉంటారు. అందువల్ల ఏది జరగాలన్నా కూడా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. జనబాహుళ్యానికి ఉపయోగపడే విధంగా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా తన దిక్కు మలుచుకునే దానికి ప్రయత్నంలో ఒక భాగం ఉంటుంది. అంటే తప్పు ఏదైనా చేస్తేనేమో మంత్రులు, ఆఫీసర్లు అంటారు, మంచి జరిగితే, రైట్ జరిగితే, అంటే ప్రాంతీయ పార్టీల కన్నా లక్షణమే ఇటువంటిదేమో బహుశా. మన ఇక్కడనే ఒక చర్చ జరిగింది. 398 జీవో ఎవరిచ్చారు? ఈ జీవో అంటే పెద్ద చర్చ. అది భూములు రిజిస్ట్రేషన్ గురించి. 28 నవంబర్ నాడు జీవో పుట్టింది. 30 తారీఖు కోమాలోకి వెళ్ళిపోయింది. 31 తారీఖు నాడు విత్డ్రా చేసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం మేము ఇవ్వలేదంటారు, డిప్యూటీ సీఎం రెవెన్యూ మేము ఇవ్వలేదంటారు, ఫైనాన్స్ సంబంధించి మేము ఇవ్వలేదంటారు. మీ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు వాళ్ళు. తర్వాత మన బాక్సైట్ ఎప్పుడో జీవో పుట్టింది. చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జీవో అది. రెండోది, అప్పుడు పుష్పవల్లి అని ఒక ఆమె ఎస్టీ చైర్మన్, వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటే అక్కడ వైజాగ్ సర్క్యూట్ హౌస్లో నైట్ టు నైట్ కూర్చొని క్లియరెన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అది వచ్చేసి గత ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు బీజేపీ ఇచ్చిందని చెప్పేసి ఇంకొక చేసేస్తున్నారు. సరే, అది వాళ్ళ యొక్క ప్రచారాలు ఉపయోగించుకుంటే సరే. స్తబ్దత అనే దానికి పదం అప్రాప్రియేట్ వాడు కోమా నీరెట్టు కోమా. ఆయన ఉద్దేశం వేరే ఉంటుందిలే, మీరేమో కాస్త ఇంకొంచెం ఎక్కువ మసాలా జోడిస్తున్నారు. నేను మీరు ఏ మాటని చెప్పండి. స్తబ్దత ఇక్కడ ప్రభుత్వ ఫంక్షనింగ్ అనేది పూర్తిగా పడిపోయింది. అది నిన్న ముఖ్యమంత్రి గారు కోడూరు వచ్చారండి. మొన్న కోడూరు నేను ఒక జీవో చూపించాను. సార్, కోడూరులో ఇలాంటి వరదలంతా అరికట్టేదానికి 60 కోట్ల రూపాయలతో
2013లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు, 2014లో టెక్నికల్ శాంక్షన్ ఇచ్చారు. మీ గవర్నమెంట్ వస్తానే దాన్ని ఆపేశారు, ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఆపిచ్చేశారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ అది చేయాలంటే 90 కోట్లు అవుతుంది. అప్పుడే కానీ చేసేసి ఉంటే 60 కోట్లు అయిండు, 30% పెరిగిపోతుంది. అవును. కాబట్టి దీన్ని మీరు ఆయన కళ్ళారా చూసిన దాన్ని ఫోటోలతో సహా చూపించి దీన్ని మీరు టేకప్ చేయాలండి అన్న. చూస్తే ఇది ఊరు ఆపినారు అని అన్నాడు. ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఆపిందండి అన్న. వాళ్ళు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇరిగేషన్ పనులకన్నిటికీ ఆపేస్తవి, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇచ్చినటువంటి సిడిపి ఫండ్స్ చేసినట్టు 800 కోట్ల రూపాయలు ఉన్నాయండి. ఓకే. ₹1 రిలీజ్ చేయకపోతే, ఓకే, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చేసినట్టు నువ్వు రిలీజ్ చేయకపోతే 6 లక్షల ఇళ్ళు అండి పేదోళ్ళు కట్టుకున్నట్టు 6 లక్షల ఇళ్ళు. ఓకే. బేస్ మట్టం వేసుకున్నటువంటి వాళ్లకు, రూఫ్ లెవెల్ వరకు వేసుకున్నటువంటి వారికి, స్లాబ్ వేసుకున్నటువంటి వాళ్లకు ఒక్క పైసా చెల్లించలేదండి. వాళ్ళు ₹5 ₹10 వడ్డీతో తెచ్చుకొని కట్టుకున్నారు. బేస్మెంట్ వరకు వేసుకుంటేనే డబ్బులు ఇచ్చేది. ముందు ఎవరు అడ్వాన్స్ పేమెంట్ కాదు, పెద్ద పెద్దోళ్ళు. ఈ కారణాల వల్ల అంతా స్తబ్దత ఏర్పడింది అంటారు. ₹1 రిలీజ్ చేయలేదండి ఈ సంవత్సరంలో. ఇన్ బిట్వీన్ రాష్ట్రం విడిపోక ముందుగా ఉన్నటువంటి 2 రాష్ట్రాలది కూడా ₹200 కోట్ల బాకీ ఉంది. 31 మార్చి నాటికి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి బిల్లులు రూపాయి ఇవ్వలేకపోతుంది. మీరు పేదవాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఇల్లును గురించి ఇవ్వకపోతుంది. సార్ ఇల్లు ఇవ్వదాని వల్ల ఏం జరుగుతున్నా సార్? బేల్దారి మేస్త్రికి పని లేదు, ఒక్క ఇల్లు ఇవ్వలేదండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. 1,90,000 కేంద్రం మంజూరు చేసిందని వచ్చింది కదా నిన్న. అది అర్బన్ హౌసింగ్ కింద ఓన్లీ పట్టణాలకు. అవి కూడా ఇంకా మొదలు కావాలంటే టైం పడుతుంది. బేల్దారి మేస్త్రికి పని లేదు, కార్పెంటర్కి పని లేదు, ఎలక్ట్రీషియన్ పని లేదు, ఇళ్ల నిర్మాణం చాలా మందికి ఉపాధి కల్పించే ప్లంబర్కి పని లేదు, ఇసుక తోలుకునే ట్రాక్టర్కి పని లేదు. ఇసుక ఏట్లోనే ₹2,000 అవుతున్నది 3 క్యూబిక్ మీటర్లు. ₹2,200 మాకు ఇసుక దొరికేదండి కోడూరుకి. ఇసుక దొరకకుండా పోయింది. నువ్వు కూడు గురించా? కూడు గూడు గుడ్డ గురించి ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేయాలండి. కూడు టమాటాలు మీరే చెప్పారు ₹80 నుంచి ₹100 కందిపప్పు ₹150, ఆయిల్ ₹200, శనగపప్పు ₹150. రేట్లన్నీ పెరిగిపోయా. కూడు పరిస్థితి అది. గూడు ఒక్క కొంపీకి పోతుంది బేదోడికి, పట్టుకున్నోటికి బిల్లు లేకపోతుంది. గుడ్డ మీకు పంటను పండించినటువంటి పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇక ఈ ప్రభుత్వాలు కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ పని చేస్తున్నాయా? పద్ధతిలో ఉన్నాయా? అది నీకు వదిలేస్తాం, వదిలేస్తాం. గుంటూరు నుంచి నాగరాజు గారు లైన్ లో ఉన్నారు. నిజంగానే చెంగల్రాయుడు గారు చెప్పినంత సీరియస్ గా ఉందా పరిస్థితి? స్తబ్దత ఏర్పడిందా కేంద్రంలో గానీ రాష్ట్రంలో గానీ? మీరేమంటారు మిత్రమా? నాగరాజు గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మాట్లాడండి. ఇప్పుడు టికెట్ ఒప్పందం జరిగిందండి. కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టి మోడీ గారు ఒక క్లియర్ చేశారండి. ఓకే, చెప్పమంటారు ఏందో? పద్ధతిగా చెప్పండి. ఇప్పుడు భాషలో పద్ధతిగా ఉండాలి. ఆ రోజు ఓటు నోటిఫికేషన్ గురించి నువ్వు హైదరాబాద్ రావద్దు, నీ పరిపాలన జవాబు చేసుకో, ఓకే ఇక్కడికి వస్తే మాత్రం నీ కేసులు బయటకు తీస్తాం, ఓటు నోటిఫికేషన్ బయటకు వచ్చింది అని భయపెట్టారు సార్ చంద్రబాబు నాయుడు గారిని. అందుకనే ఇప్పుడు అమరావతి ఇలా అట్లా అయిందంటారు. రైట్. ఇక్కడ మరి ఏపీ గురించి ఆయన చెప్పారు, తెలంగాణ గురించి రాఘవరెడ్డి గారు ఏం చెప్తారో లేదా రెండు గురించి మాట్లాడే స్వేచ్ఛ మీ అందరికీ ఉంది. ఒకటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరకే మాట్లాడడం, తెలుగు ప్రజల గురించి మాట్లాడితే ఇప్పటి వరకు 3 పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం, కేసీఆర్ గారు పెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వైఎస్ఆర్ పార్టీ. సరే, ఈ లక్ష్మీపార్వతి పార్టీ వచ్చింది, హరికృష్ణ పార్టీ వచ్చింది, వచ్చింది, చెన్నారెడ్డి గారి పార్టీ వచ్చింది, ఎన్డీపీ, అవన్నీ వచ్చినాయి, అవన్నీ అయిపోయినాయి. పుట్టినాయి సచ్చినాయి. ఈ 3 పార్టీలు కూడా ఎప్పటి వరకైతే ఎన్టీ రామారావు గారు ఉండేనో స్వేచ్ఛ ఉండే. 200%. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల పాలనలో కూడా కొంత స్వేచ్ఛ ఉంది, కొంతవరకు బెటర్ గానే ఉంది. ఇవాళ ఇక్కడ అక్కడ ఇద్దరు చంద్రులు టోటల్ ప్యాకేజీల కింద ఇది మాది, మా ఇల్లు, బెడ్రూమ్ గిడ కట్టాలంటే గిన్నె కట్టాలి, గాడ అగ్నేయం అంటే ఆగ్నేయంలో అగ్గే ఉండాలి, ఇది మాది అనేటటువంటి 2 రాష్ట్రాల కూడా అక్కడ కుటుంబ పాలనకు ఇంకో 4-5 మొదలైనారు. సీఎం రమేష్ అనుకోవచ్చు, చౌదరి గారు కావచ్చు, జగదేవ్ గారు కావచ్చు, నల్గుట్ట నారాయణ గారు కావచ్చు, అక్కడ తయారైపోయారు.
ఇక్కడ ఈ కుటుంబ పాలనకు ఇంకొక లేరు ఉంది లేదు. ఆ లేరు కూడా ఏంది వాళ్ళకి సంబంధించినట్టు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినట్టు లేరు పెట్టుకుని సామాజిక వర్గమా ఖచ్చితంగా 2 రాష్ట్రాలలో కూడా టోటల్ ప్యాకేజీలు అండి. ఈ భగవంతుడు మరి ఎందుకు ఈ దరిద్రాన్ని మనకు అంటగట్టిండో తెలియదు కానీ అట్లాంటి పదాలు వద్దులేండి. ఎందుకు 2 రాష్ట్రాల్లో కూడా ఎందుకంటే మేము కూడా చెన్నారెడ్డి గారు చూసినాం, ఎన్టీ రామారావు గారు చూసినాం, రాజశేఖర రెడ్డి గారు చూసినాం. ఇలా రాజశేఖర రెడ్డి గారు కూడా 2 పర్యాయాలు కూడా ప్రాంతీయ పార్టీ కంటే కూడా రుబాబుగా పాలన చేసాడు. కానీ అందరికి స్వేచ్ఛ ఇచ్చాడు. హనుమంతరావు గారు వస్తే కలిసిండు, జేసీ దివాకర్ రెడ్డి గారు వస్తే కలిసిండు, రోజు తిట్టే మధు యాష్కి వచ్చి కలిసిండు, అందరినీ కలుపుకోపోయే ప్రయత్నం చేసాడు. అదే నేను అడిగింది కరెక్ట్. ఇదే కాంగ్రెస్ అధికారంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు టీఆర్ఎస్ లో గానీ టీడీపీలో గానీ మాట్లాడే స్వేచ్ఛ ఉందా అనేది నా ప్రశ్న. తప్పు జరిగితే కూడా మంచి జరిగితే పోగడండి, తప్పు లేదు. ఇక్కడ మీరు ఎవరేమని అనుకున్నా సరే, ఎవరికైనా మనం ఎదురు దాడి చేస్తున్నామా దాడి చేస్తున్నామా అనే వ్యవస్థ కాదు. కానీ 2 రాష్ట్రాల్లో కూడా టోటల్ కుటుంబ పాలన జరుగుతుంది, అది వాస్తవం. ఓకే, ఎమ్మెల్యేల కంటే స్వామి, నేను మన ఎలక్షన్లలో పోయిన వరంగల్ 14 రోజులు పనిచేస్తే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డు ఎప్పుడో స్వామి నేను 8 నెలల కలిసాను, 9 నెలల కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు ఎక్కడ ఏడ కనపడ్డారు. మొన్న గణేష్ గుప్తా గారు కలిసి వచ్చారు, కవిత గారితో పాటు గారు, మా నిజామాబాద్ ఎంపీ గారితో, మా జీవన్ రెడ్డి గారు, కొందరు ఎమ్మెల్యేలు ఆర్మూరు ఎమ్మెల్యే వాళ్ళు రోజు కలిసినా కలుస్తారు. చాలా దగ్గర మనుషులు, దగ్గర మనుషులు సామాన్యంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. ఇక బయటికి వెళ్ళి వచ్చిన ఎమ్మెల్యేలు అయితే పాపం వాళ్ళ పరిస్థితి కలిసిన నాడు బెడ్రూము, నెక్స్ట్ డే డ్రాయింగ్ రూము, థర్డ్ డే నాడు గేట్ బయట. ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఇంకా అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళు కలిసిరు, ఏదో చేద్దామనుకోరు, కాన్స్టిట్యున్సీకి ఏమనుకోరు, బంగారు తెలంగాణ అనుకోరు, పార్టీలు మారినారు. ఆ బంగారు టీపీ పార్టీ అంటారు, వాళ్ళ పార్టీలు ఏదో పెట్టింటారు, బీటీ పార్టీ, బంగారు తెలంగాణ పార్టీకి వచ్చిన వాళ్ళ పరిస్థితి అయితే ఇంట్లో చెప్పుకోలేరు, ఫ్యామిలీతో చెప్పుకోలేరు, పక్కింటితో చెప్పుకోలేరు, కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి కార్యకర్తలు చెప్పుకోలేని పరిస్థితి. కొమ్మినేని గారు ముఖ్యమంత్రి పదవి అనేది ఆషామాషగా రాదు. 3.5 కోట్ల మందిలో కేసీఆర్ గారికి వచ్చింది అదృష్టం. ఇవాళ సాయశక్తుల ప్రయత్నం చేసి రాజశేఖర రెడ్డి గారికి ముందుకు తీసుకుపోమనండి. మీరు ఏదైతే భగవద్గీత అన్నారో టోటల్ పక్కన పెట్టి రోజుకో కొత్త ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా 10 సంవత్సరాల తర్వాత మొత్తం ఆఫీస్ నుండి ఖాళీ అయిపోతాయి. ఇవాళ బిల్డింగ్కు 700 కోట్లు పెట్టి అంగులు ఆర్భాటాలు చేయవలసిన అవసరం లేదు. నిజాం కట్టినవే ఇంకా ఉన్నాయి మనకు. అటువంటి పరిస్థితులలో రోజుకో కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజలకు దగ్గర పోదామనే ప్రయత్నం. నేను 14 రోజులు అక్కడ ఉంటే ఇవాళ ఎవరు గెలుస్తారా, ఎవరు ఓడతారా, ఏ ప్రయత్నాలలో గెలుస్తారు, ఎందుకు గెలుస్తారు అనేది రేపు ఉప ఎన్నిక, అది గెలుస్తారు ఎట్లా అది పక్కన పెట్టండి, క్లారిటీ వచ్చింది. కానీ అక్కడ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత నేను 30 సంవత్సరాల నుంచి చూస్తున్నా కదా. ఈ అంజయ్య గారికి వ్యతిరేకత రాదు. 24 నెలలో 24 రోజులు 30 రోజులు చేసిన నాదెండ్ల భాస్కర్ రావు గారికి కూడా అటువంటి వ్యతిరేకత రాలే. కానీ కేసీఆర్ గారికి టోటల్ వ్యతిరేకత వచ్చింది. మరి ఎందుకో తెలియదు. మరి వస్తే ఓడిపోవాలి కదా, మరి మేము చూసినాం కదా కల్లారా. ఉప ఎన్నిక 99% పనులు చేసినటువంటి ప్రభుత్వము ఒక్కొక్క నియోజకవర్గానికి 3 మంత్రులు, మండలానికి 2 ఎమ్మెల్యేలు, వాళ్ళ మీద ఒక 2 ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సర్వం వాళ్ళదే. ఇవన్నీ ఉండగా కూడా ఇవాళ ప్రజలలో పోయి చెప్పుకునే పరిస్థితి లేకుండా లోపాయికారి ప్యాకేజీలలో గ్రామాల వారీగా బిడ్డా ఇగో మీ దగ్గర ఇది ఉంది, ఇగో మీ బటన్ వచ్చే పద్ధతి, మీ ఊర్లో 800 ఓట్లు ఉన్నాయి, 500 ఓట్లు వేస్తే ఈ రోడ్ కంప్లీట్ అవుతుంది, లేకపోతే కాదు. వాళ్ళకి వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ లోపల టోటల్ సక్సెస్ కాగలిగారు. ఆ ఓటమి గెలుపు తర్వాత కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఈ 32-36 నెలలు గిట్ట పాలన చేస్తే మనం రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం, తెలంగాణకు అన్యాయం చేస్తాం. గణేష్ గుప్తా గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడారు. ఒక్క నిమిషం, గుప్తా గారు మాట్లాడడానికి ముందుగా మురళి గారు ధర్మవరం నుంచి లైన్లో ఉన్నారు. మురళి గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. ఏం లేదు సార్, ఈ కేంద్రం నుంచి రాష్ట్రం నిధులు తెచ్చుకోవడంలో పూర్తిగా విఫలమవుతుంది సార్. ఎందుకు అట్లెందుకంటారు? ఇప్పుడు ఉదాహరణకు ఒక పత్రిక ఇచ్చింది, 3000 కోట్లు కేంద్రం నుంచి డబ్బులు వచ్చినాయని ఒక పత్రిక రాసింది. ఒక పత్రిక 1000 కోట్లు రావాల్సి ఉంటే రాలేదని వచ్చింది. మరి అసలు రాలేదంటాం కూడా కరెక్ట్ కాదు కదా మిత్రమా. కరెక్టే సార్, కానీ చంద్రబాబు నాయుడు ఒక పోలవరం ప్రాజెక్టు కానీ లేదంటే ఏ విషయంలో అయినా సరే సార్ ప్రతి ఒక్కటి ఢిల్లీకి పోయి నిధులు సాధించుకోవడంలో విఫలమవుతున్నాడు. ఇంతకుముందు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఢిల్లీకి పోతే ఆయన ఏం చూసుకుంటున్నా ఏమో మనకు కావాల్సిన నిధుల కంటే అధికంగా వచ్చేటివే. కానీ ఈయన మాత్రం ఇందుతో ఇప్పుడు పూర్తిగా విఫలమవుతున్నాడు. ప్రజలైతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన పూర్తిగా అసహనం అయితే ఉంది సార్.
అసహనం ఉందా? అసలే దేశవ్యాప్తంగా అసహనం వేరే రూపంలో సమస్య ఉంటే మీకు కూడా అసహనంగా ఉందా? అంతే కదా సార్. ఇప్పుడు ఏం సార్ పరిపాలనలో ఏమైనా ఎక్కడన్నా ఏమైనా ఉందా ఇది? స్తబ్దత ఏర్పడింది. మీ దివాకర్ రెడ్డి గారు ప్రజలు, చెప్పింది సామాన్య వాస్తవేనా? ప్రజలు బతకలేని పరిస్థితి ఉంది సార్. దివాకర్ సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉన్నారు పూర్తిగా. ప్రధానంగా రేట్లు బాగా ఇబ్బంది పెడుతున్నట్టున్నాయి కదా మిత్రమా? అవును సార్, కూరగాయలతో నుంచి బియ్యం కందిపప్పు వరకు ప్రతి నిత్యావసర వస్తువు కొనాలంటే ఈ రోజు కనీసం 1000 రూపాయల నోట్లు ఏందో ఒక సంసారం ఒక వారం రోజులు జరిగే పరిస్థితి లేదు సార్. కరెక్ట్. ఈ విషయాల్లో 100 రూపాయలు జరగాల్సిన సంసారం ఖర్చులు 1000 రూపాయలకు వచ్చినా సార్ ఒక వారంలోనే. అవును, మరి రేట్లు బాగా పెరిగిపోయి మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే కనపడతాం. దివాకర్ గారు మరొకరి లైన్ లో ఉన్నారు. దివాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. దివాకర్ గారు, హలో దివాకర్ గారు. రైట్ రైట్ గుప్తా గారు చెప్పండి. చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు రాఘవరెడ్డి గారు. సరే, వరంగల్ ఉప ఎన్నిక సంగతి ఎట్లా ఉంది? నిజంగానే ఇక్కడ కూడా ఏమైనా స్తబ్దత ఉందా? ఇక్కడ మంచి జోష్ మీద ఉన్నారా? వాళ్ళు ఎమ్మెల్యేలు కలవట్లేదు ఐదని బాపోతున్నారు ఆయన. ఇప్పుడే ఒక తెలంగాణ రాష్ట్ర సమితి ఆయన మెసేజ్ పంపాడు. కొండారెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడారు. మంత్రులకే దిక్కు లేదని పెట్టారు. కాదు సరే సరే సరే, చాలా మెసేజ్లు చాలా వస్తాయి. ఇప్పుడు నేను 100 మెసేజ్లు మీ వాళ్ళే ఇచ్చారు. అదే చాలా మెసేజ్లు నేను తెప్పిస్తాను. కొమ్మినేని గారు చాలా చక్కగా చాలా విశ్లేషణ చేశారు. వారం రోజులు నేను అక్కడ ఉన్నాను. వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిపోతుంది, కానీ విపరీతమైన వ్యతిరేకత ఉందని 2 వారే చెప్పారు. మరి వ్యతిరేకత ఉంటే ఎట్లా గెలుస్తారు? అంటే బెదిరించి గెలుస్తున్నారని దయాకర్ రావు గారు. బెదిరిస్తే ఓట్లు పడతాయండి. మరి మీరు అట్లా కాదు, మంత్రులని మీరు పెట్టారు, ఎమ్మెల్యేలని మీరు పెట్టారు అని అంటే, కేసీఆర్ గారు బై ఎలక్షన్లో నిలబడితే మీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే యావత్ రాష్ట్రంలో ఉన్న లీడర్లందరినీ కూడా మీరు కరీంనగర్లో డిపోట్ చేసిన సంస్కృతి మీరు మర్చిపోయారు. అది కూడా ఓడగొట్టినటువంటి ఓడగొట్టాలని ప్రయత్నం చేసినటువంటి మాట మర్చిపోయారు. అన్ని డబ్బులు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి దిట్ట యంత్రాంగాన్ని ఉపయోగించుకునేది ఇంకెవరికి లేదు. అది వాస్తవానికి టీఆర్ఎస్ కు లేదు, తెలుగుదేశం లేదు, దేశంలో ఎవరికి లేదు. అన్ని యంత్రాంగాలను ఉపయోగించుకునేటటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అయినా కూడా ఏం చేయలేదు. మీరు వారం రోజులు ఉన్నారు, నేను కూడా 10 రోజులు ఉన్న వరంగల్లో. ప్రజలు ఏ విధంగా బ్రహ్మాండంగా కడతారు? 100% ఉంటుందండి, 150% ఉంటుంది. అవన్నీ అవాస్తవాలండి, అవన్నీ అవాస్తవాలు చెప్తాను. కాదండి, లేదు అవన్నీ మేము సమాధానం చెప్తా కదా. ఇప్పుడు అక్కడ ప్రచారానికి షిండే గారు వచ్చారు, మీరా కుమార్ గారు వచ్చారు, దిగ్విజయ్ సింగ్ గారు వచ్చారు, గులాం నబీ ఆజాద్ గారు వచ్చారు, సచిన్ పైలట్ గారు వచ్చారు. ఇంతమంది నేషనల్ లీడర్స్ వచ్చిన తర్వాత కూడా మా మీద ఇంత వ్యతిరేకత ఉన్నంత కూడా మీరే చెప్తున్నారు రేపు గెలుస్తారని చెప్పేసి. ఏ విధంగా మీరు చెప్తారు? ఇంకోటి, మా పార్టీ మీద మీరు కుటుంబ పాలన అని చెప్తున్నారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు ఎవరు? రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎవరు? వైఎస్ జగన్ ఎవరు? షర్మిల ఎవరు? వీళ్ళందరూ కోటరీ కాదా? వీళ్ళంతా కుటుంబ సభ్యులు కాదా? మీకు ఆ రోజు కనపడలేదా? ఈరోజు మా వాళ్ళు కనపడుతున్నారు. ప్రజాస్వామ్యంగా ప్రజాక్షేత్రంలో నిలబడి మా వాళ్ళు గెలిచి వచ్చారు. ఒక్కసారి ఒక ఏలు పెట్టి ఒక కుటుంబాన్ని ఒక మనిషిని చూపించే ముందు 4 ఏళ్ళు మన సైడ్ ఉన్న సంగతి మీరు మర్చిపోకండి. మీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత నియంత్రణతో ఉండనో ప్రజలందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు పక్కన పెట్టండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముందర ఎంత సీనియర్ లీడర్ అయినా కూడా సార్ అని మాట్లాడాల్సిందే తప్ప కనీసం కూర్చునే అర్హత కూడా లేదు. కూర్చునే అర్హత కూడా లేదని చెప్పేసి జనాలకి కోడే కూస్తారు. కూర్చొని కూడా సీనియర్ లీడర్ అండి. ఎంపీలు రాజీనామా చేసి వచ్చిండ్రు. కనీసం సార్ అనకపోతే మాట్లాడకపోతే మీరు కనీసం కుర్చీ కూడా ఇవ్వలేదని చెప్పేసి బయటకు వచ్చి మీ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి సంఘటనలు మర్చిపోయారా? మా పార్టీ మీద ఎస్, మీరు ఒక గణేష్ గుప్తా గారు అంటే నేనేదో సంతోషపడను, నిన్ను ఒక్కడే కలుస్తాడు అని అంటే అఫ్ కోర్స్ మా సార్కి మా మీద ప్రేమ ఉంది. మేము ఎప్పుడు పోయినా ఏ రాత్రి పోయినా మమ్మల్ని కలిసే కెపాసిటీ ఉంది. కానీ కవిత గారు మీకు ఎంపీ అవడం కూడా మీకు అడ్వాంటేజ్ డెఫినెట్ గా ఉంటుందండి. ఎందుకు ఉండదు? డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి ఫెసిలిటీ అదే చెప్తున్నా, అదే అవాస్తవం. అందరు ఎమ్మెల్యేలు అందరు మినిస్టర్లు అందరు ఎంపీలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి యాక్సెస్ ఉంది. ఇది ఒక కావాలని ఒక సృష్టించి నేను చాలా సందర్భాల్లో మాకు అన్నారు ఇలా ఉంటదట కదా, ఇలా చేస్తుందట కదా అని చెప్పేసి. 10,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం గారు. ఆయన మంత్రులతోటి సమీక్ష చేశారా? కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారా? ఆర్థిక శాఖతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా ఎట్లా ఇస్తారని విపక్షాలు వ్యాఖ్యానించడం మొదలుపెట్టాయి. మరి ఇలాంటి నిర్ణయాలు జరిగినప్పుడు పార్టీలో గానీ ప్రభుత్వంలో గానీ చర్చలు జరగాలా అక్కర్లేదా? అన్ని డిపార్ట్మెంట్లతో చర్చలు జరిగినాయి. ప్రతి డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇరిగేషన్ గురించి చర్చ వచ్చినప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు ఉన్నారు. ఆర్థిక శాఖ సంఘం ఉన్నప్పుడు ఇక్కడ నిర్ణయాలు తీసుకున్నారని కదా. అవునండి, ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఒకటి అనాలి కదా, ఏదో ఒకటి చేయాలి కదా.
ఇప్పుడు ఓకే కరెంట్ 24 గంటలు ఇచ్చే ప్లాన్ చేస్తున్నాడు, 24,000 మెగావాట్లు ఇచ్చే ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ గారు, వాటర్ 1,00,00,000 ఎకరాలకు ప్లాన్ చేస్తున్నారు. Okay. మరి ఇదంతా బాగుపడిపోతే రేపు పెద్ద మేము ఎట్లా గెలవాలా? ఏదో బండలు వేయాలి కదా. అంతేనా? అంటే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదని, Right. మినిస్టర్లకు అపాయింట్మెంట్ లేదని, లేదా మినిస్టర్లను పట్టించుకోవట్లేదని, ఇంతకంటే ఎక్కువ మాట్లాడే పరిస్థితుల్లో వారు లేరు. ఓకే కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప నమ్మొద్దంటారా? 100% నమ్మడానికి వీలేదు. ప్రతి ఒక్కళ్ళ స్వతంత్రం ఉంది మా దగ్గర. దివాకర్ గారు గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. దివాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. దివాకర్ గారు నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అంటుండేవాళ్ళు అండి, ఏమని? కేంద్రం ఒక మిజ్జి అని. ఓహ్. ఇప్పుడు కేంద్రం రాష్ట్రాలు కూడా అట్లాగే మిజ్జి లాగానే ఉంది సార్. రాష్ట్రాలు కూడా మీకు చెప్పాను. రాష్ట్రాలు కూడా ఎందుకని? మనకి నిత్యావసర వస్తువులు సామాన్యుడు గాని పేదోళ్ళు గాని బతికే పరిస్థితి అయితే కనపడలేదు ఒకటి. ఓకే. రెండోది పెట్రోల్ రేట్లు పెరిగితే నిత్యావసర వస్తువులు మిగతా రవాణా ఇవన్నీ అంత సంబంధించిన పెరుగుతాయి కానీ పెట్రోల్ రేట్లు తగ్గుతుంటే నిత్యావసర రేట్లు పెరగటం దాని మీద కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎలాంటి చర్య లేదు. అవును. పోతే ఇక కేంద్రం తీసుకుంటే మోడీ గారు ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అనంతపురంలో కానీ రైతుల ఆత్మహత్యలు కానీ చేనేత కార్మికుల ఆకలి చావులు కానీ కనపడవు. పాకిస్తాన్ లోను ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం వస్తే వాళ్ళు అడగకుండానే మేము మీ సహాయం రెడీగా ఉండాలని చెప్తాడు. ఇక్కడ బొచ్చు పట్టుకొని అడుగుకునేవాడికి ఏమో దిక్కు లేదు. అమ్మకి అన్నం పెట్టినోడు అత్తగా బడ్షీర్ పెట్టాడు. కాదులే, వాళ్ళు ఇచ్చినంత మాత్రాన మనకి ఇవ్వకూడదని కాదు కదా. చూసుకోక ఓకే, రైట్. అలాంటి పరిస్థితుల్లో అందుకనే మిథ్య అంటున్నా సార్. అందుకే మిథ్య అన్నారా? ఎన్టీ రామారావు గారికి ఇప్పుడు మద్దతుదారులు పెరుగుతున్నారు. ఓకే, శ్రీనివాస్ గారు కుప్పం నుంచి లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, కేసరి గారు. నమస్కారం. కుప్పం మీ నియోజకవర్గం అంతా కళకళలాడుతూ ఉంటది కదా, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కదా. వర్షం పడటం సార్ అది ఇంక ముందు 9 సంవత్సరాలు కూడా అట్లే చెప్పినారు సార్, ఏమీ కలకలలేదు. ఇప్పుడు అట్లే ఉంది సార్. అదేమి సీఎం గారు అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ బాగా చేస్తారు కదా. కాలేజ్, మెడికల్ కాలేజ్ వచ్చింది, యూనివర్సిటీ వచ్చింది, చాలా వచ్చినాయి కదా. సార్ వస్తున్నాయి సార్, కాకపోతే ఇక్కడ పేద ప్రజలకి ఏమి వచ్చిందేం లేదు సార్. ఊరికే యూనివర్సిటీలు పెట్టారు, వాళ్ళు బినామీలు అది చూసుకుంటున్నారు. మరి మీరేదో అపోజిషన్ అయితే వర్షం పడుతున్నది అక్కడ శ్రీనివాస్ గారు పడతాము సార్. మీకు జిల్లా ఇప్పుడు మొత్తం జిల్లా అంతా సార్ వ్యాపించింది. ఒక విషయం సార్, కేసరి గారు మీకు ఒక విషయం సార్ చెప్పాలి సార్. చెప్పండి సార్, నిరుద్యోగ సమస్య గురించి ఒక చర్చ పెట్టండి సార్. మీరు ఒక జాబ్ కూడా ఇవ్వలేదు కదా సార్. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి 2 సంవత్సరాలు అవుతా ఉంటాయి కూడా ఉద్యోగాలు ఇంకో ఇవ్వట్లేదా? జాబ్ ఇస్తామని చంద్రబాబు ఒక జాబ్ కూడా ఇవ్వలేదు. ఒక నోటిఫికేషన్ కనీసం ఏపీపీఎస్సీ చైర్మన్ కూడా పెట్టలేదు సార్ ఇంతవరకు. అవును, నేను కొత్తగా ఇంకా ఏపీపీఎస్ చైర్మన్ పాత ఆయన లేడా? రద్దయింది కదా, రద్దయిపోయింది కదా. రద్దయిపోయింది. అంటే పాత ఆయన ఉండేవాడు కదా, ఒక ఆయన ఎవరో ఇన్ఛార్జ్ ఎవరో ఒక ఆయన ఉన్నాడు కదా. మళ్ళీ ఏదో రీకన్స్ట్రక్ట్. ఓకే, ఇంకా పెట్టలేదు అంటారు. ఓకే, హలో, కనీసం ఒక జాబ్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు సార్. ఏమండి? ఒక్క జాబ్ కూడా ఇంతవరకు ఇవ్వకుండా మేము లక్షలు ఖర్చు పెట్టేసి మేము కోచింగ్లు తీసుకుని చాలా లాస్ అవుతా ఉన్నాం సార్ మేము. అవును, మీ ఎమ్మెల్యే గారు కూడా కదా, మరి మీరు రిప్రజెంట్ చేయలేదా అక్కడ? ఏం సార్ చేస్తాం, మేము కలుస్తాం పోయి సార్. మేము కలవలేరా? చంద్రబాబు గారు అందరూ కలవడం వరకు ఆయనతోటి ఆ ఇబ్బంది ఉందని నేనైతే అనుకోను. మీరు కలవలేకపోతే కలిసే అవకాశం టీడీపీ వాళ్ళే కలుస్తారు సార్, వేరే వాళ్ళు ఎవరు వెళ్ళేకి లేదు సార్, చాయిసే లేదు సార్. అంతేనా? సరే, ఏదైనా అంటే సామాన్యులు కలుస్తారులే, కానీ మరి మీరు టీడీపీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ అవకాశం తీసుకుంటారేమో. చెప్పండి చెంగలరెడ్డి గారు. మీరు రీజనల్ పార్టీస్లో అన్ని వాళ్లే సర్వం, ఆమ్ని ప్రజెన్స్, ఆమ్ని పోటెంట్, ఆమ్నిసియంట్ ఇక్కడ. ఓకే, అక్కడ ఇక్కడ ఏదైనా జరిగితే జాతీయ పార్టీల్లో ఇక్కడ ఇంటర్వ్యూకి పోతే మాకు అక్కడ ఇంటర్వ్యూ ఇస్తారులే, అక్కడ చెప్పుకుంటామని చెప్పుకునేటి అనేది ఉంటుంది. వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసుకుందాం చేస్తారు కదా. ఎందుకు ఆ నుంచి ముట్టుకలు వేసుకోవడం అని చెప్పేసి ఇక్కడ ఇంటర్వ్యూలు ఇస్తా ఉంటారు. అది బలవంతంగానే వింటారు, బలవంతంగా లేకపోయినా కూడా వినాల్సిన పరిస్థితి. దట్ ఈస్ ద ఓకే డిఫరెన్స్ బిట్వీన్ రీజనల్ పార్టీస్ అండ్ నేషనల్ పార్టీస్. నేషనల్ పార్టీస్ ఉన్నటువంటి బ్రాడ్ అవుట్లుక్, బ్రాడ్ మైండ్ రీజనల్ పార్టీస్ లో తక్కువగా కనపడి. ఇప్పుడు చెప్పాడు శ్రీనివాస్, కుప్పంలోకి వెళ్తే వేరే పార్టీ వాళ్ళు ఎవరు చూసేదానికి వీల్లేదని విచిత్రంగా చూస్తున్నారు. అదేంటి? నేను రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి పోతే కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తారా అనేది విచిత్రంగా చూశారండి, కానీ ప్రీతిగా మాట్లాడినారు. దాంట్లో పోయేదానికే ఇబ్బందిగా మారింది. సన్నా సబ్కా అంతా కూడా ఏంది మా ఇంట్లోకి వచ్చేసినాడా, ఏంది మా ఇంట్లోకి వచ్చేసాడా, పిలువని పేరెంట్ ఆయనకు వచ్చేసారు. ఏమన్నా వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులు అన్నప్పుడు అన్ని చోట్ల అన్ని ఇబ్బందులు నేనే ఫేస్ చేశాను. మా కారు బయట ఆపేస్తారు,
ఆ సన్నక వార్డు నెంబర్గా ఓడిపోయినటువంటి వాడిని కారు లోపలికి పంపిస్తారు. ఏది అధికారంలో ఉంది. అది ఇప్పుడు నిన్న చూశాను నేను. నిన్న మీ కారు ఆపేశారా? మా కారు బయటనే ఆపేశారు. మీ ఎదురుగానే వార్డు మెంబర్ వెళ్ళిపోతాడు. ఆ ఎస్పీని పిలిచి ఏమయ్యా లోపల అన్ని కార్లు ఉన్నాయి, మా ఒక్క కారే నువ్వు ఇటు బయట ఆపుతావని అంటే అప్పుడు డిఎస్పీ వచ్చి మళ్ళీ లోపల సెకండ్ గేట్ కార్డ్ మమ్మల్ని ఆపేస్తారు, ఫస్ట్ గేట్ కార్డ్కి అంతా వెళ్ళిపోయారు వాళ్ళు. టీడీపీ వాళ్ళైతే వార్డు నెంబర్ ఓడిపోయిన వాళ్ళు పోయినారు. రాజశేఖర గారు ఉన్నప్పుడు కూడా అట్లా మేము అందరూ వెళ్ళేవాళ్ళు. మామూలు ఇతర పార్టీల వాళ్ళకి కూడా అట్లా అందరికీ అలాంటి స్వేచ్ఛ ఉన్నది. గుంపులుగా అన్నీ కలిసి ఇతర పార్టీలు అయినా సరే అన్ని పార్టీల వాళ్ళు. నిజమే మీరు చెప్పేది. మీకేమి నేను ఇది చెప్పడం కాదు. అందువల్లనే ఇప్పుడే మిత్రులు చెప్పారు, ఇద్దరే ముఖ్యమంత్రులు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయినారు. ఒకటి ఎన్టీ రామారావు గారు, రెండు రాజశేఖర రెడ్డి గారు. ఇలాంటి యాక్టివిటీ ద్వారానే వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ డోర్స్. వీ హ్యావ్ టు డూ మోర్. ఇప్పుడు పైగా సీనియర్లు అయ్యే కొద్దీ ఇంకొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. తుమ్మ చెట్టు ఉంటుంది చూడ, పుట్టుకతో ముళ్ళతో పుట్టది, పెరిగే కొద్దీ ముళ్ళు లోపలికి వెళ్ళిపోయి రెమ్మలకు వస్తాయి. రాజకీయాలు ఎదుగు నేను 9 సంవత్సరాల సీనియారిటీ అనేది నీ యొక్క దీంట్లోనే ఉండాలి. మంచిదనం 15 సంవత్సరాల పరిపక్వత అనేది నీ యొక్క బిహేవియర్లోనే ఉండాలి. అంతేకాని నేను నా వాళ్ళనే కారులో కూర్చోబెట్టుకుంటే జరుగుతుంది అనేది కాదు. ఒకసారి అధికారంలోకి వచ్చేసిన తర్వాత కొంచెం డెమోక్రటిక్ బెటర్. ఒక్క నిమిషం, బీజేపీ నేత రఘునందన్ గారు కూడా మనతో మాట్లాడే సిద్ధంగా ఉన్నారు. వారు మాట్లాడడానికి యుఎస్ నుంచి అమర్ గారు ఒక లైన్ ఉన్నారు. అమర్ గారు నమస్కారం, మాట్లాడండి. అమర్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ డిస్కషన్ నడుస్తుంది కదా సార్. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏంటంటే ఎట్లా అయిపోయిందంటే అబద్ధాలు చెప్పే వాళ్ళే రాజకీయ నాయకులు అనేది క్వాలిఫికేషన్ వచ్చేసింది సార్. ఇప్పుడు అట్లీస్ట్ ఇంకా ప్రతిపక్షంలో ఉంటే ఈ ఆ మాటలకు అసలు ప్రజలు ఏమనుకుంటారో అనేది ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నారు సార్ రాజకీయ నాయకులు. ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే మాత్రం ఈ రాజకీయ నాయకులు ఇలా ఉంటారా అనే ఒక దురుద్దేశం కలిగే విధంగా మాట్లాడుతున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాట్లాడుతూ ఉంటే ప్రజలు పరిస్థితి. కొండ రాఘవరెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు ఏదో మాట్లాడుతున్నారు. అట్లీస్ట్ ప్రజలు ఏమనుకుంటారు అనేది ఒక ఆలోచన ఉంటే బాగుంటుంది అనేది నా ఉంటుంది. మీ భాష అని కూడా అంటే ఆ మాత్రం ఘాటుగా లేకపోతే ఎట్లా అనేది వాళ్ళ ఫీలింగ్ లాగా ఉంది. కానీ అది మంచి పద్ధతి కాదు. మరీ తీవ్రంగా ఉంటుంది. విమర్శలు ఎంతన్నా చేయండి కానీ పద్ధతైన భాషలో చేయగలిగితే బాగుంటుంది. మీరు చెప్పింది వాస్తవమే. ఒక్క నిమిషం, రఘునందన్ గారు చెప్పండి, మీరేమంటారు? ఫాలో అయి ఉంటారు కదా, మళ్ళీ నేను అడగాల. అంటే ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ ఏమంటే, ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలో ప్రజాస్వామ్యం ఏ మేరకు ఉంది అనే దాని మీద, ఇప్పుడు ఉదాహరణకి 25,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కి నేరుగా ఇస్తామన్నారు. దాని మీద చర్చ జరిగిందా లేదా? లేదు. ఇట్లా అక్కడ కూడా అట్లాగే రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. వీటి మీద ఇంటర్నల్ గా పార్టీలో అసలు ఎవరైనా ప్రశ్నించే సాహసం చేయగలుగుతున్నారా ఆయా అధికార పార్టీల్లో? అదే రాజకీయ జాతీయ పార్టీల్లో అయితే అవకాశం ఉంటుందా ఉండదా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రాజకీయ పార్టీలలో ఆ ఏకచిత్రము పార్టీ అధ్యక్షుడి మాటకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది తప్పనిసరి. పార్టీ అధ్యక్షుడి మాటని ధిక్కరిస్తే విత్ ఇన్ ద 4 మంత్స్ ఎక్కడో 1-2 సందర్భాల్లో కొంత డిస్కషన్ కి అవకాశం ఇస్తారు తప్ప మన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పడానికి కొంత ప్రాంతీయ పార్టీలలో అవకాశం తక్కువనే ఉంటుంది. కొమ్మినేని గారు ఎవరికి ఆ మాట ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా అది వాస్తవం ఉంటాడు. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడే సుప్రీంగా ఉంటారు. పార్టీ అధ్యక్షుడే ముందు మీటింగ్ కంటే ముందు ఎవరెవరితో ఏమేమి బ్రీఫ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలనేది, ఏం నిర్ణయాలు తీసుకోవాలనేది కొంతమేరకు చర్చించుకుంటారు సార్. చర్చించుకునే ఆల్రెడీ ఈ ప్రతిపాదనలు ఈ అంశాల మీద చర్చ అంటారు, అక్కడికి కన్క్లూడ్ చేస్తారు. అయితే మారాల్సింది ఏంటంటే పార్టీలు విత్ ఇన్ ద 4 వాల్స్ అన్న అట్లీస్ట్ పార్టీ రాష్ట్ర కార్యవర్గాలు లేదా పార్టీ పొలిట్ బ్యూరోలు జరుగుతున్నప్పుడన్నా కొంత విస్తారంగా చర్చ జరుగుతాయి. మీరు అన్నట్టు ఒక వ్యక్తికి లేదా ఒక కేబినెట్ కి మొత్తం పదవులు పోతా ఉన్నాయి, మొత్తం డబ్బులు పోతా ఉన్నాయి అనేటువంటి అన్డెమోక్రటిక్ డిసిషన్స్ పోతున్నాయి అనేది లేకుండా ఉండడానికి కొంత స్కోప్. ఓకే, ఇది లైన్ ప్రాబ్లం వచ్చినట్టుంది. శివరామరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, అలాగే మాజీ విప్ కూడా. శివరామరెడ్డి గారు నమస్కారం అండి, మాట్లాడండి. వైఎస్ఆర్ సార్, ఇప్పుడు మన టీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, అవును, జగన్మోహన్ రెడ్డి గారిని అంతా ఎంపీ సార్ అనకపోతే అసలు వాళ్ళు పట్టించుకోడంట, అసలు నిలబడే కూడా అవకాశం అంట, తనొక్కడే నిలబడతాడని. ఎప్పుడైనా ఈయన వచ్చి మాట్లాడిపోయినాడండి జగన్మోహన్ రెడ్డి గారు. శివరామరెడ్డి గారు మీకు తెలియదా? మీరు కొత్తగా మాట్లాడుతున్నారు ఏంటండి, మీకు తెలియదా అంటున్నా. మాట్లాడండి, మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మాట్లాడండి సార్. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు,
ఊరికే ఎవరో వాళ్ళ లీడర్ ని కామెంట్ చేశారు కాబట్టి ఇంకో లీడర్ ని కామెంట్ చేసేది కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో అస్సలు ఏమి సంబంధం లేని వాడు పోయినా రాన్నా కూర్చోన్నా అంటాడు తప్ప నన్ను సార్ అని పిలువలేదు అనే మాట ఎప్పుడూ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటి వరకు అవకాశం రాలే. వస్తే వాట్ ఈజ్ అనేది ప్రూవ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ప్రతిపక్ష నాయకుడిగా ఫస్ట్ టైం అయినాడు కాబట్టి కొద్దో గొప్ప మనం ప్రజలు చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, అంత లేకపోయిండొచ్చు, కానీ చేయాల్సిన దానికంటే బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు శివరామరెడ్డి గారు మాట్లాడడం కాదు. శివరామరెడ్డి గారు ఒకటి మేము స్టూడియోకి వచ్చింది మా నాయకుడిని ఏమన్నా కూడా మేము చూడడానికి కాదు, వేరే నాయకుల మీద అనవసరమైన అభాండాలు వేయడానికి కాదు. మాకు నిజాలు తెలుసు. మా నాయకుడిని ఏలుపెట్టి చూపించినప్పుడు ఖచ్చితంగా మీ నాయకుడు కూడా మేము ఏలుపెట్టి చూపిస్తాం కదా. మాకు కూడా నిజాలు తెలుసు కదా. లేకపోతే జగన్ అంటే నాకేమన్నా శత్రువా, లేకపోతే నాకేమన్నా పడదా? మీరు మా నాయకుడిని మాట్లాడినప్పుడు ఇక్కడ మీ నేత ఇక్కడ ఉన్నారు, కొండారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, ఆయన మాట్లాడారు. మాట్లాడిన తర్వాత దానికి సమాధానం చెప్పాలి కదా. ఒక్క నిమిషం స్వామి, శివరామరెడ్డి గారు మా శివరామరెడ్డి అన్న లైన్లకు రావడానికి కారణం ఏంటంటే గుప్తా గారు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం నేను తెలంగాణ రాష్ట్ర సమితిలో ఫౌండర్. లింగి లింగడ్ అని చెప్పినటువంటి వ్యక్తి ఇలా బంగారు తెలంగాణ కడుకు వచ్చి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి దళితుని ముఖ్యమంత్రి చేయకుండా ఒక దళితుని రద్దు చేసి ఇవాళ ఇంకో దళితునితోటి రాజీనామా చేయించి ఇవాళ ఎన్నికలు తీసుకొచ్చిన పరిస్థితి గుప్తా గారికి తెలుసో తెలియదు. ఒక నిమిషం మీరు మాట్లాడి 5 సంవత్సరాల 56 రోజులు నేను తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేసిన. ఇవాళ లుకలుకలు మొత్తం కావాలనుకుంటే ఒక్క రోజు చర్చ పెడితే నేను మాట్లాడతా. కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో, కేటీఆర్ గారు, కవిత గారు లేనప్పుడు లింగి లింగడు 100 గ్రామ్ అయితే ఎక్కువ, 150 గ్రామ్ అయితే తక్కువ అని చెప్పినటువంటి నాయకుని కింద మేము పనిచేసినాం. ఇలా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడారు. మేయర్ గా కావచ్చు, వివేకానంద రెడ్డి గారు కావచ్చు, అవినాష్ రెడ్డి గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, రాజారెడ్డి గారు కావచ్చు, ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, అందరూ కూడా ప్రజల గురించి ఎదురు చూసేటటువంటి వ్యవస్థ అది. ఇవాళ మా నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు 7 సార్లు ఎంపీ. ఇవాళ ఎంపీలు బయటకు పోతున్న మాట, సార్ అనే మాట, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. మొన్న ఒక మంత్రి ఆయన అన్న కొడుకు పెళ్లి అయితే మంత్రి ఇంటికి వచ్చి కార్డు ఇయ్యనీకి వస్తే గేట్ కాడికి వచ్చి ఎక్కించిపోయినటువంటి మాట. అన్నానే ముచ్చాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో మాట రాదు. నాకు తెలుసు కేసీఆర్ గారు కూడా నన్ను పటేల్ అని పిలిచేది, కానీ పిలవడంలో కూడా కాదు, మనసు ఉండాలి. మనసులోపటికి ఏం లేదు నాకు తెలుస్తుంది. ఇప్పుడు అందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఎట్లా మాట్లాడో తెలియదు, కానీ నేను 5 సంవత్సరాల 56 రోజులు టీఆర్ఎస్ లో పనిచేసినటువంటి వ్యక్తిని. ఆ పనిలో అప్పుడు బాగానే అప్పుడు ఇట్లాంటి విమర్శలు కడుపు జించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. మాకు మాటలు రాక కాదు, మేము ఆ వ్యవస్థలో పనిచేసి వచ్చినాము. ఇవాళ ఉద్యమం చేసిన వాళ్ళము. ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ రావడం లోపల నా భాగస్వామ్యం కూడా ఉంది. మా ఇంట్లో పుట్టింది ఉద్యమం. కొండ వెంకట రంగారెడ్డి గారి పేరు మీద శ్రీ సదన్ లో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం మరి చెన్నారెడ్డి గారి ఉద్యమంలో మేము చిన్నగా ఉన్నా పనిచేసినాం. కానీ ఇవాళ మీరు చేసేది ఏంది, మీరు అన్నది ఏంది, మీరు చేస్తుంది ఏంది, జరుగుతుంది ఏంది? ఇలా మీరు బైబుల్ అనేటటువంటి వ్యవస్థ పెట్టుకొని భగవద్గీత అని చెప్పినటువంటి దానికి పక్కన పెట్టేసి రోజుకో కొత్త నమూనా చేసుకుంటా ఇక మేము సపోర్ట్ తక్కువ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం కూడా వ్యక్తులకి కాదు. ఒక నిమిషం అన్న, మీరు కేసీఆర్ గారి టేపులు వినిపిస్తా. నేను లింగి లింగడు, నా బిడ్డ కోట్ల రూపాయలు సంపాదిస్తుంది అమెరికాలో. సరేలే అండి, చాలా మాట్లాడిన విషయాలు జాతీయ పార్టీ స్వామి, జాతీయ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబము ప్రజలకు సేవ చేసింది. మీరు ప్రాంతీయ పార్టీగా ఒక షెటర్ తెలుసుకొని అదే వ్యవస్థ అని చెప్పి ఇలా మొత్తం తెలంగాణ మీద రుద్దే ప్రయత్నం చేస్తుంటే కూడా మాలాంటి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఇలా కోదండరామ్ గారు ఏమన్నారు, ఒక్క వ్యక్తి పనిచేసిన వాళ్ళు తర్వాత రోజు సమైక్యవాదం ఎట్లయ్యారు? ప్రాంతీయ పార్టీ కాదండి, మీది కూడా ప్రాంతీయ పార్టీ. మీ జగన్ గారి గురించి కార్డు ఇస్తే గేటు దాకా పోయిందని చెప్తున్నారు కదా. మీకు మా కేసీఆర్ గారికి 100 మందికి పోయి ఇప్పటివరకు ద బెస్ట్ హోస్ట్ చెప్తారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఈ పాయింట్ కరెక్ట్ కలిస్తే మాత్రం అద్భుతంగా రిసీవ్ చేసుకుంటుంది, కానీ కలవడమే కష్టం. మీ 100 మంది మీడియా వాళ్ళతో నేను చెప్పిస్తా, కేసీఆర్ గారితో మేము భోజనం చేసినాము,
మరి దాని పట్టి వరకు పట్టి ఇబ్బంది లేదు. చేతితో వడ్డించి మరీ పెడతారని చెప్పి దాని వరకు ఇబ్బంది స్వామి. లేదు. మరి కలిస్తే ఓకే, కలిస్తే బ్రహ్మాండంగా చూస్తారు, నేను అభిమానంగా ఒక రో- మాట్లాడతారు. కొమ్మినేని గారు, కానీ కలవడమే కష్టం. కొమ్మినేని గారు ఈజ్ ఏ చీఫ్ మినిస్టర్, ఈజ్ ఏ చీఫ్ మినిస్టర్. ఇంతకు ముందు మీరు పోయినప్పుడు గంటలు ఒక్క నిమిషం అండి కొండరెడ్డి చాలాసేపు నేను మాట్లాడారు. గుర్తు ఇంతకు చేసుకోవాలి ముందు కేసీఆర్ గారిని నేను. ఉద్యమ నేతగా ఉన్నప్పుడు మేము పోయినప్పుడు గంటలు మాట్లాడేదాన్ని. డైరెక్ట్ స్ట్రైట్ గా మాకు యాక్సెస్ ఉండేది, సార్ రూమ్ కి పోయి కూర్చునే వాళ్ళం. అవును. ఈ రోజు మాకు సేమ్ యాక్సెస్ లేదు అంటే పద్ధతి మేము అడగడం పద్ధతి కాదు అది. ఎందుకంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ లో సేమ్ ఉన్నారు, యాక్సెస్ సెక్యూరిటీ ఉండకపోతే ఉంటది, ప్రజాప్రతినిధులు అడిగితే అపాయింట్మెంట్ 100% ఉందండి, 100% ఉంది. ఇది ఒక రకంగా కొన్ని నేను పార్టీలు నా కొన్ని రిక్వెస్ట్ నాయకులు కావాలని చెప్పేసి ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు కదా, ఈజ్ వెరీ గుడ్ హోస్ట్ అని నేను చూసాను. కలిస్తే హోస్ట్, కలవడమే సమస్య. అవునండి, ఇప్పుడు మీరు ఇంత ముందు ఉద్యమ నేత ఉన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది ఇప్పుడు ఒకటి కాదు, ఇప్పుడు నేను అడుగుతానండి, 25,000 కోట్ల రూపాయలు కాంట్రా ఇది నేరుగా ఇచ్చేస్తున్నారు అన్నారు. దాని మీద పార్టీలో చర్చ జరగాలి అక్కర్లేదు, కేబినెట్ లో చర్చ పార్టీలో జరిగినాయి, కేబినెట్ లో జరిగినాయి, రిలేటెడ్ మినిస్టర్స్ లో జరిగినాయి, జరిగి పబ్లిక్ కి చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. ఒకటి కొమ్మినేని గారు మీరు కాదండి, ఇప్పుడు ఇంత ముందు ఒక పార్టీ అధ్యక్షుడుగా మీరు పార్టీ ఆఫీస్ కో ఇంటికి వస్తే కొమ్మినేని గారు వచ్చారంటే వెంటనే పిలిచేవారు, భోజనం పెట్టించేవారు. ఏనాడు కూడా కేసీఆర్ గారు ఒకరు భోంచారు. ఈ రోజు మీరు వెళ్ళారనుకోండి, ఈ రోజు మీరు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఎన్నో రకాలైనటువంటి ఉంటాయి. కొమ్మినేని గారు వచ్చారు, ఓకే కొద్దిసేపు కూర్చోబెట్టండి, టీ ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి. అబద్ధం అండి, మీరు పోయి ట్రై చేయండి. ఇప్పుడు నేను గత 30 ఏళ్లుగా సీఎం ఆఫీసులు బాగా దగ్గరగానే చూస్తున్నాను. ఓకే. జనరల్ గా అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వని సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఓకే. కానీ ఇక్కడ ఈ విమర్శ అయితే వస్తాం. అదే ఓకే, విమర్శ వస్తుంది కదా. కొండారెడ్డి గారు అదే మాట చెప్తారు, రాఘవరెడ్డి గారు నేను ఇదే మాట చెప్తా. మీరు ఒకసారి వెళ్ళి కేసీఆర్ గారిని మీరు అపాయింట్మెంట్ అడగండి, మీరు అడగండి, అప్పుడు మీకు తెలుస్తుంది కదా. స్వామి అంటే ఏది తెలియకుండా ఇది చేయడం అనేది తప్పు కదా. స్వామి ఏదో ఇక్కడ కాదు, నేను అయ్యప్ప దీక్షలో ఉన్నా, నా స్వయాన నా కొడుకు పెళ్లికి 5.5 సంవత్సరాలు పార్టీలో పనిచేసిన వ్యక్తిగా, కేసీఆర్ గారి కింద ఉద్యమం చేసిన వ్యక్తిగా నా కొడుకు పెళ్లి పత్రిక ఇస్తా అని చెప్పి 20 సార్లు ఫోన్ చేస్తే కనీసం పత్రిక తీసుకోవడానికి కూడా సిద్ధం లేనటువంటి నాయకుడు కేసీఆర్ గారి వల్ల. అట్లే ఉంది లేదు స్వామి, 20 సార్లు ఓకే, నేను ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని. ఓకే, రైట్. నేను ఆశామాష నేను ఏదో ఓకే, 90 బిజీ ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా మాకు కూడా 10 సార్లు అట్లా మీరు అనుకోవద్దు, కలిస్తే అది తప్పది. స్వామి నేను ఒక రోజు ఇంటికి పోయినా, ఉద్యమం టైంలో వికారాబాద్ లో మీటింగ్ ఉంది, రాఘవరెడ్డి పటేల భోజనం చేద్దామా అన్నాడు. స్వామి నేను భోజనం చేసి వచ్చిన అన్న, సపోర్ట్ తినమని ఇచ్చిండు, నేను కాదంటలేని ఇవాళ అది చేయాలి. మీరు పొద్దున 9 గంటల అధికారం వచ్చిన తర్వాత చేయాలి. ఇవాళ 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండు. వద్దన్నారు ఎవరు నేను? ఈ 18 సంవత్సరాలల్లా ప్రజలను కలిసే ప్రయత్నం చేసినావా? 18 నెలల్లో 18 నెలల్లో జగన్ రాజశేఖర రెడ్డి గారు ఒక గేట్ పెట్టిండు, దానికి ఒక వ్యవస్థ పెట్టిండు. 20 మంది వస్తే ఇంట్లో కూర్చోబెట్టండి, 5 మంది వస్తే ఇంట్లో కూర్చోబెట్టండి, ఇంట్లో కూర్చోబెట్టండి. మీ పార్టీ ఆంధ్రలో ఉంది, మీకు ఉన్న ప్రతిపక్ష దాంతో మాట్లాడుకోండి. మీరు మాట్లాడతారేంది, పార్టీ లేదు. కేంద్రంలోను ఏపీలోను స్తబ్దత నెలకొందన్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 81% మంది అవునంటున్నారు, 19% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.